వచ్చేసి 8:36 మార్నింగ్. ఏమైందిరా సప్పుడు వస్తాను బస్సు భయం అవుతాను ఏమవుతాను కొన్ని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఆ ఛార్జర్ ఎట్లా వేస్తుంది తెలుసా, హాఫ్ అన్ అవర్కి 5 పాయింట్స్ ఎక్కింది నా ఫోన్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను అబ్రామ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అయితే మనం ఈరోజు అయితే కరీంనగర్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఏంది ఈ ఊకే కరీంనగర్ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తారు, ఇంకా వేరే కాడ ట్రావెల్ చేయరంటారా? ముంగట ఈ 2025 అండ్ డిఫరెంట్గా స్టార్ట్ చేస్తున్నా ఈ యొక్క యూట్యూబ్ జర్నీ అనేసి. ఈ 2025 మొత్తం దాదాపు 6 months టూర్ వేస్తూనే ఉంటా. ఈడుకు ఆడికి మంత్లీ ఒక్క టూర్ అయితే పక్కా వేస్తా. అది ఎక్కడని చెప్పా, వీడియో అయితే చూసుకుంటా ఊరి. బట్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ ఆగూరి, సబ్స్క్రైబ్ కొట్టేసి జరుగుతుందరగా. సో మనం వీడియోలకి పోతే కనుక కరీంనగర్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నా. ఇది కూడా ఈవీ బస్, అదే ఎలక్ట్రిక్ బస్, దాని అయితే ట్రావెల్ చేస్తున్నా. సో మన ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు అందరూ పోవాలి. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా ఈవీ బస్లో మాత్రం. మన ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఆ యొక్క ట్రావెల్ కంఫర్ట్ ఎట్లుంటుంది చూద్దాము. ఆ రివ్యూ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఎత్తున్నా, పోయినాక ముచ్చటిగా అది మాత్రం బాగుంటుందనేసి నేను అనుకుంటున్నా. ఈవీ బస్ మాత్రం ట్రై చేద్దాం. సో ఇది మాత్రం లేట్ చేయకుండా ఈవీ బస్ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం, కరీంనగర్ టు హైదరాబాద్. సో మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ముంగట ఈవీ బస్ ఉంది చూస్తురా, అదే ఈవీ బస్సు. సో ఇదే ఈవీ బస్సు చూస్తురా. దీంట్లో మనం ప్రజెంట్ ట్రావెల్ చేస్తున్నాం. సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కానీ నాకు ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఇక చూడాలి, ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాం అంకుల్ కూడా. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ ఇన్సైడ్ వీడియో మైనస్ పాయింట్ ఏంటంటే లగేజ్ క్యారేజ్ చిన్నగా ఉంది, అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే లెగ్ స్పేస్ బాగా ఉంది. అయితే నేను ఫుల్ బ్యాక్ సైడ్ కూర్చున్నా, చుట్టూ మొత్తం బ్యాక్ సైడ్ కూర్చున్నా. ఇక బస్సు కూడా మూమెంట్ వచ్చేసింది, మొత్తం కంఫర్ట్ అయితే బాగుంది ఇప్పటికైతే. సో రోడ్ మీకైనా తెలుస్తుంది. ఒకనొక టైంలో అసలు ఫోన్పే ఇంట్రడ్యూస్ చేయని ఒక ఆర్టీసీ క్యాంపస్ వాళ్ళు ఈరోజు నేను యూపీఐ చేసిన టికెట్ కోసం, యూపీఐ అంటే ఫోన్పే చేసిన టికెట్ కోసం. ఇది చూపిస్తా, మీరు నమ్మరు. పేమెంట్ మెథడ్ ఇక్కడ యూపీఐ అని ఉంది, చూసారాక మీరు అన్నమాట చూడండి. అసలు నేను క్యాష్ తెచ్చుకున్నా ఎట్లా తినుకుంటుంది అనేసి. బట్ నేను ఇక్కడికి వచ్చాక ఫోన్పే ఉన్నాక చల్ ఫోన్పే కూడా అనేసి చూసేసిన. సో ఏమైందిరా సప్పుడు వస్తాను బస్సు రెడ్ లైట్ కొట్టుకుని ఏమంటున్నా బస్కి ఆగిపోయింది. వాట్ హ్యాపెన్ ఎనీథింగ్ ఇట్స్ ఏమో మరి చూడాలి. సైరన్ అయితే వచ్చింది మరి దేనికో, చూద్దాం ఏమైతే మరి. సౌండ్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అవుతాను, భయం అవుతాను ఏమవుతాను. యా చూస్తురా, ఇక్కడ పేమెంట్ ఉంది యూపీఐ, పేమెంట్ టైప్ యూపీఐ. నమ్మిరా ఎప్పుడైనా చూసిరా? అమౌంట్ కూడా 330. ఈవీ బస్సు కరీంనగర్ టు జేబీఎస్. సో టైం వచ్చేసి 8:36 మార్నింగ్. ఈ సపోర్ట్ ఎక్కదరా నాయన, మోటార్ సప్పుడు లెక్క వస్తుంది మొత్తం. సప్పుడినరా ఎట్లా వస్తుందో సంథింగ్, ఏదో మోటార్స్ రన్ అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడు. ఇది కామన్ థింగ్, కానీ మోటార్ సప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు, సేమ్ అదే సప్పుడు వచ్చింది, అదే సౌండ్ వచ్చింది, ఆగిపోయింది. హే ఇది ఇక్కడ కదా, అరే మోటార్ సౌండ్ వచ్చింది, మళ్ళీ కొద్ది మూమెంట్కి అయిపోయింది. నాకు తెలిసిన మట్టుకైతే నా పవర్ జనరేటింగ్ లేదా సప్లై ఇట్లా స్టార్ట్ అయితే అట్లా వస్తాయి కావచ్చు. ఈ ఒక సౌండ్ మాత్రం కామన్ ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ దానికైతే. ఈ స్టార్టింగ్ పీ అంటారు అది కామనే, కానీ ఒకటేసారి మోటార్ సప్లై వచ్చినాక నాకు ప్యాక్ అయినాయి, ఏం అర్థం కాలే. మీరు ఒక చెప్తా, నమ్ము నాకు తెలియదు. నేను ఇంతవరకు సూపర్ లగ్జరీలా యూఎస్బి పిన్ ఒక ఉంటుంది కదా ఛార్జింగ్ పెట్టుకునేది, మళ్ళీ వచ్చింది సపోర్ట్. ఇది యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకున్న పిన్ ఒకటి ఉంటుంది కదా, వీటికి కేసెస్ ఉంటుంది. బట్ దాంట్లో పెట్టుకోనికి ఆ యొక్క సాకెట్స్ ఉంటాయి, అది ఉంటాయి. బట్ ఈ ఎలక్ట్రిక్ దాంట్లో సాకెట్స్ ఇచ్చిండు, మళ్ళీ
అది ఒక ప్లగ్ ఇచ్చిండు చూడుది 1A అంట 2.1A అంట 5 watts ఇది చూసిరా గమ్మదులే రావులు అంతా. ఈ యొక్క బస్సు స్పెషాలిటీ ఏంటంటే సెక్యూరిటీ చూస్తారా. ఏ బస్కైనా యాక్చువల్లీ సూపర్ లగ్జరీకి అయితే ఒకటే కెమెరా ఉంటుంది. అది రాజధాని అయితే ఒకటే కెమెరా ఉంటుంది. ఇప్పుడున్న అప్గ్రేడ్ వర్షన్ అయితే 2 ఉంటాయి. గరుడకి అయితే 4 ఉంటాయి. దానికి ఈవీకి సూపర్ లగ్జరీ 3 కెమెరా 1, 2, 3, 4, 5 కెమెరాలు ఉన్నాయి. నమ్మరుగా ఐ విల్ షో యూ. ఒకటి ఈ బాక్స్ ఉందా, ఈ బాక్స్ ఇంకలు ఇంకొకటి అండ్ ఇంకొకటి ఒక స్క్రోలింగ్ వస్తుంది అక్కడ ఒకటి అండ్ డ్రైవర్ సీట్ పైన ఇంకొకటి అండ్ ఇటు ఆపోజిట్ ఉంది కదా స్క్రోలింగ్ వచ్చే ఆపోజిట్ బయటకి ఇంకొకటి. ఓవరాల్ 5 కెమెరాలు ఉన్నాయి ఒక్క బస్సుకి మాత్రమే. 5 సెక్యూరిటీ బస్సెస్ 5 కెమెరాస్. సో మనం అయితే దాదాపు జర్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ జర్నీకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే సిటీ ఎంట్రింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మొత్తం బ్యాక్ సైడ్ సీట్కి అయితే వచ్చేసినాం. నాకు అది ఎక్కువ అంత అక్కడ కూర్చుంటే మొత్తం ముందు మన ఎదుగుతుంది చాలా బాగుంటుంది. ఈ అయితే లెగ్ స్పేస్ మాత్రం చూస్తే నమ్మారు. కానీ ఆ లెగ్ స్పేస్లో ఇంకొక సీట్ పడుతుంది. ఇంకా అంత ఉంది, అంత స్పేస్ ఉంది. చూడు ఒకసారి ఎంత స్పేస్ ఉందో. అయ్యో సీట్కి ఇంత దూరం ఉందో. ఇంకొక సీట్ పడుతుంది ఈజీగా. ఈ కెపాసిటీ వచ్చేసి 41 సీట్ కెపాసిటీ. ఇదే కొద్దిగా ముంగడి టెంకర్లు పడతాయి కనుక 50 సీట్ కెపాసిటీ కూడా అవుతుంది ఈ బస్సు అయితే. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్లాన్స్ ఇప్పుడు దిగేసి దిగిన తర్వాత టిఫిన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఆ ఛార్జర్ ఎట్లా చేస్తుంది తెలుసా, హాఫ్ అన్ అవర్కి 5 points ఎక్కింది నాకు ఫోన్లో. హాఫ్ అన్ అవర్కి, నాట్ 10 minutes 15 minutes, ఇట్స్ హాఫ్ అన్ అవర్కి 5 points. 5 points ఖాళీ 5 రీల్ చూస్తేనే 5 points ఎగిరిపోతాయి నా ఫోన్లో అయితే. ఇక దీని తర్వాత సిచ్యువేషన్ ఎట్లుండే ఏడిపోయే తెలియదు. మనం ఎగ్జాక్ట్ 8:45 అయితే బయలుదేరినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 11:10 అవుతుంది. 8:45 9:45 10:45 2 hours 20 minutes 2 hours 20 minutes మనం ఎగ్జాక్ట్ అల్వాల్ దగ్గర ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్ మాత్రం ఎగ్జాక్ట్ 2.5 hours అయితే కొట్టేసింది. నీట్గా క్లాసిక్గా అండ్ నాన్ స్టాప్గా 2.5 hour కంప్లీట్ కాలే. ఇంకొక నాకు తెలిసి 10 minutes అయితే దిగేస్తాం. 10 minutes కూడా 5 minutes అయితే దిగేస్తాం. అంత స్పీడ్ అయితే కొడుతున్నాం ఈ ఎలక్ట్రిక్ బస్ అయితే. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఎలక్ట్రిక్ బస్లో స్పీడ్ మాత్రం హైలైట్ ఉంది, కంఫర్ట్ మాత్రం యావరేజ్ ఉంది. ఈ దిగుళ్ళు అయితే బాగా ఇబ్బంది అవుతుంది, ఎత్తేసి మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఫుల్ మెంబర్స్ ఫుల్ ప్యాసింజర్ అయితే మాత్రం అంతానం ఎగరేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లయితే కనుక బేఫిగర్, లేకపోతే బియ్యం తిరుగుతుంది. కొత్తలోకి అయితే మాత్రం ట్రావెల్ చేసి కొత్త బస్సు ఎక్కుతారు కదా, వాళ్ళకి మాత్రం పక్క వామిటింగ్ అయితే ఇట్లా సిచ్యువేషన్ తక్కువ కెపాసిటీతో పోతే. ఏం దిగి టిఫిన్ చేద్దాం. నేను చెప్పినా కదా ఇప్పుడు ఒకటి బైక్ రైడ్ ఉందనేసి, ఆ రైడ్ చేసిన తర్వాత చూడు, ఆ రైడ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దాని తర్వాత ముచ్చట. ఓకేనా.